ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న గాదె శ్రీనివాసులు నాయుడుకి శుక్రవారం వివిధ సంఘాల మద్దతు తెలిపాయి. డావో గార్డెన్లోని విజిఎఫ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ మాట్లాడారు. గాదెకు బీసీ ఐక్య వేదిక, కాపు ఐక్య వేదిక, ఈడబ్ల్యూఎస్ పరిరక్షణ వేదిక, దళిత క్రైస్తవ హక్కుల పరిరక్షణ వేదిక, మహిళా హక్కుల పరిరక్షణ వేదిక తరపున శ్రీనివాసులు నాయుడుకి మద్దతు తెలుపుతున్నామన్నారు. వివిధ సంఘాల నాయకులు జంగాల సింగరయ్య యాదవ్, జి నవజీవనాల్, పెదబాబు, రంగారావు తదితరులు పాల్గొన్నారు. డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో జరుగుతున్నటువంటి సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రేపు 27వ తేదీన ఈ ఫిబ్రవరి 27వ తేదీన జరగబోయేటటువంటి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మరి సోషల్ జస్టిస్ ఫోరం, కాపు ఐక్య వేదిక, బీసీ ఐక్య వేదిక, ఈడబ్ల్యూఎస్ ఫెడరేషన్, ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ వేదిక, అదేవిధంగా మహిళా హక్కుల పరిరక్షణ వేదిక, దళిత క్రైస్తవ హక్కుల పరిరక్షణ వేదికల పక్షాన సోషల్ జస్టిస్ ఫోరం అభ్యర్థిగా మరి నిగర్వి గతంలో 2 సార్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా అత్యంత సమర్థవంతంగా పనిచేసినటువంటి శ్రేయశీలి ఉపాధ్యాయ బాంధవుడైనటువంటి శ్రీ గాదె శ్రీనివాసులు నాయుడు గారికి మా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేయడం కోసం అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గాదె శ్రీనివాసులు నాయుడు గారిని బలపరిచేదానికి, ఒక బీసీ అభ్యర్థిగా వారి యొక్క గెలుపుకు కృషి చేసేదానికి ఉత్తరాంధ్ర మొత్తంగా పర్యటన చేయాలని చెప్పి బీసీ ఐక్య వేదిక కన్వీనర్గా దానా గౌడ్ను విస్తృతంగా పర్యటన చేస్తున్నాం. ఈ సందర్భంగా ఆధిపత్య కుల పెత్తందారీ వర్గాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి నేటి పాలక తెలుగుదేశం పార్టీ 3 చోట్ల కూడా ఇక్కడ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం, అటు కృష్ణా గుంటూరు జిల్లాల్లో పట్టభద్రుల నియోజకవర్గం, గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల నియోజకవర్గాల్లో కూడా కేవలం ఆధిపత్య కుల పెత్తందారీ వర్గాలకే సీట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ బీసీ ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీనివాస నాయుడు గారు ఇక్కడ గెలిచేదానికి అవకాశం ఉన్నది. దాన్ని గండి కొట్టే దానికోసం ఇక్కడ మిగతా స్వతంత్ర అభ్యర్థుల్ని విత్డ్రా చేయించేదానికి పాలకవర్గం కుటిల రాజనీతిని ప్రయోగించింది. దీన్ని మేము నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాం. నా పేరు జంగాల సింగరయ్య యాదవ్, సోషల్ జస్టిస్ ఫోరం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ చైర్మన్. ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నెల 27వ తారీఖున జరగబోవు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఉత్తరాంధ్ర నుంచి అభ్యుదయవాది, ఉపాధ్యాయుల ఉద్యమకారులు, మంచి వ్యక్తి, అదేవిధంగా గతంలో మరి 2 సార్లు ఎమ్మెల్సీగా మరి ఎన్నికైనటువంటి వ్యక్తి, బీసీ వర్గానికి చెందిన బీసీ ముద్దుబిడ్డ గాదె శ్రీనివాసులు నాయుడు గారిని మరి బలపరుస్తూ సోషల్ జస్టిస్ ఫోరం, కాపు ఐక్య వేదిక, బీసీ ఐక్య వేదిక, ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ వేదిక, దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ వేదిక, మహిళా హక్కుల పరిరక్షణ వేదిక, ఎస్సీఐ పక్షాన మేమందరం కూడా సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే 3 స్థానాల్లో కూడా బీసీ వర్గాలకు ఒక్క చోట కూడా అవకాశం ఇవ్వడం చాలా బాధాకరం, అన్యాయం. మరి అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాదె శ్రీనివాసులు నాయుడు గారిని రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ధనబలంతో తెలుగుదేశం ప్రభుత్వం మరి కులహంకారంతో, ధనాహంకారంతో, మతాహంకారంతో, అదేవిధంగా అధికార అహంకారంతో బ్యాలెట్ పేపర్ ముద్రించిన తర్వాత కూడా పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని సైలెంట్ చేస్తూ మరి గాదె శ్రీనివాసులు నాయుడు గారిని ఓడించడానికి ప్రయత్నం చేస్తుంది.